సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. తెలంగాణ పౌరులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సీఎంను కలవచ్చన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరికపై జరుగుతున్న ప్రచారంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని ఎవరు వచ్చి కలిసినా తాము స్పందిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై అందుబాటులో ఉంటుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దామోదర పుల్కల్ మండలం శివంపేటలో అనీమియా ముక్త్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తహీనత తక్కువగా ఉన్న వారి కోసం రాష్ట్ర స్థాయిలో మొదటి కార్యక్రమం ఆందోళన నియోజకవర్గంలో ప్రారంభించామని వివరించారు. ఎవరైనా తెలంగాణ పౌరులు ఎవరే గాని, ఏ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. అంటే వాళ్ళు పార్టీలో చేరుతున్నారని చెప్పి ప్రచారం. దానిపైన నాకు సమాచారం లేదు. ఎవరైనా తెలంగాణ పౌరులు ఎవరే గాని, ఏ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. అంటే వాళ్ళు పార్టీలో చేరుతున్నారని చెప్పి ప్రచారం. దానిపైన నాకు సమాచారం లేదు. ఎవరైనా తెలంగాణ పౌరులు ఎవరే గాని, ఏ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. అంటే వాళ్ళు పార్టీలో చేరుతున్నారని చెప్పి ప్రచారం. దానిపైన నాకు సమాచారం లేదు. ఎవరైనా తెలంగాణ పౌరులు ఎవరే గాని, ఏ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. అంటే వాళ్ళు పార్టీలో చేరుతున్నారని చెప్పి ప్రచారం. దానిపైన నాకు సమాచారం లేదు. ఎవరైనా తెలంగాణ పౌరులు ఎవరే గాని, ఏ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. అంటే వాళ్ళు పార్టీలో చేరుతున్నారని చెప్పి ప్రచారం. దానిపైన నాకు సమాచారం లేదు. ఎవరైనా తెలంగాణ